నమస్తే. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. సుమన్ టీవీ లైఫ్ స్టైల్ వారి ప్రెజెంటేషన్లో మన వంట పాత్రల గురించి, ఆరోగ్యానికి వాటికున్న లింక్ గురించి చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్, బోల్డ్ కామెంట్స్ మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. అసలు మన వంటగదిలో ఏం జరుగుతోందో, వాళ్ళు దాన్ని ఎలా విశ్లేషించారో కరెక్ట్గా అర్థం చేసుకుందాం రండి. ముందుగా వాళ్ళడిగిన ఒక షాకింగ్ ప్రశ్నతోనే మొదలు పెడదాం. మనం రోజూ వాడే వంట పాత్రలేనా ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ డిజీజెస్కి కారణం? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా మనం వాడే గిన్నెల వల్లే బీపీ, షుగర్, హార్ట్అటాక్స్ లాంటివి పెరుగుతున్నాయని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఈ పాయింట్ను ప్రూవ్ చేయడానికి వాళ్లు ఫేమస్ గ్రీక్ ఫిజిషియన్ హిపోక్రటీస్ చెప్పిన ఒక అద్భుతమైన మాటను గుర్తుచేశారు. అదేంటంటే, ఆహారమే ఔషధం. అంటే నిజమైన ఇమ్యూనిటీ లేదా ఆరోగ్యమనేది మనం రోజూ తినే భోజనం నుంచే రావాలి, కానీ ఇలా టాబ్లెట్స్, సప్లిమెంట్స్ మీద ఆధారపడకూడదు అనేది వాళ్ల మెయిన్ కాన్సెప్ట్. సరే, ఈ ప్రెజెంటేషన్ ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం. ముందుగా మోడర్న్ హెల్త్ క్రైసిస్, ఆ తర్వాత మనం పోషకాలను ఎలా కోల్పోతున్నాం, వంటపాత్రల లోహాలతో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఫైనల్గా వాళ్లు చూపిస్తున్న సర్జికల్ స్టీల్ సొల్యూషన్. ఇది ఈనాటి లాజికల్ ఫ్లో. మొదటి సెక్షన్కి వద్దాం. ద మోడర్న్ హెల్త్ క్రైసిస్, పెరుగుతున్న ప్రమాదాలు. ఇక్కడ స్పీకర్ ఒక షోకింగ్ స్టాటిస్టిక్ చెప్పారు. వరల్డ్ వైడ్గా ప్రతి 100 మరణాలలో 60 గుండెపోటు వల్లే జరుగుతుంటే మన ఇండియాలో ఆ నంబర్ ఏకంగా 80% ఉందని వాళ్ళు చెప్తున్నారు. దీనికి వాళ్ళు చూపిస్తున్న రీజన్ ఏంటో తెలుసా? మనకు తెలియకుండానే మనం విపరీతంగా వాడేస్తున్న వంట నూనె. అదే ఈ డేంజర్కి కారణమని వాళ్ల వాదన. ఇక రెండో సెక్షన్, హౌ వి లూజ్ న్యూట్రియంట్స్, నీళ్లల్లో ఉడికించటం వల్ల జరిగే నష్టమేంటి. ఈ ప్రాసెస్ను వాళ్ళు భలే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. మనం టీ చేసేటప్పుడు ఏం చేస్తాం? నీటిని ఉంచుకుని డికాషన్ దిగాక టీ ఆకులను పారబోస్తాం కదా. కాని కూరగాయలను నీళ్లలో ఉడికించినప్పుడు మాత్రం పోషకాలన్నీ ఆ నీటిలోకి వెళ్ళిపోయాక ఆ నీటిని పారబోసి అసలు ఏమాత్రం బలంలేని ఆ పిప్పిని మనం తింటున్నామని వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఊరికే చెప్పడం కాదు, మిలన్ యూనివర్సిటీ వాళ్ల డేటాతో వాళ్ళు ఈ పాయింట్ను బ్యాకప్ చేశారు. ఈ చార్ట్ చూడండి. నీళ్లు లేకుండా వండినప్పుడు కాల్షియం 88%, ఐరన్ 71%, విటమిన్ ఏ 62% అలాగే సురక్షితంగా ఉన్నాయట. అదే నీళ్లలో ఉడికించినప్పుడు ఈ నంబర్స్ ఎంత దారుణంగా పడిపోయాయో ఆ డేటా చూస్తేనే మనకర్థమవుతుంది. ఇక మూడవ సెక్షన్ విషయానికి వస్తే, వంటపాత్రలకు వాడే లోహాలతో ఉన్న సమస్యలు, అవే టాక్సిక్ టూల్స్. ఇక్కడే ప్రెజెంటేషన్ కొంచెం సీరియస్ టర్న్ తీసుకుంటుంది. మన కిచెన్లో ఉండే పాత్రల కెమికల్ కాంపోజిషన్ మీద వాళ్లు డైరెక్ట్గా పాయింట్అవుట్ చేస్తున్నారు. అల్యూమినియం పాత్రల వల్ల నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వస్తాయని, టెఫ్లాన్ లాంటి నాన్ స్టిక్ కోటింగ్స్ వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతోందని వాళ్లు పేర్కొన్నారు. పోని సాధారణ స్టీల్ వాడదామా అంటే అసలది వంటికే పనికిరాదని, పాత్ర అడుగు మాడిపోకుండా ఉండటం కోసం అందులో నూనెను డబుల్ ట్రిపుల్ వాడాల్సి వస్తోందని వాళ్లు వివరిస్తున్నారు. దీనికి తోడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా చెప్పారు. బయట తిరిగితే వచ్చే పొల్యూషన్ కన్నా ఇండ్ల లోపల గాలి సరిగా ఆడక ఈ వంట పొగ వల్ల ఏర్పడే ఇండోర్ పొల్యూషన్ ఏకంగా 70% ఎక్కువ డేంజరస్ అని వాళ్లు తేల్చి చెప్పారు. ఫైనల్గా వాళ్లు ఇస్తున్న పరిష్కారం సెక్షన్ 4, ద సర్జికల్ స్టీల్ సొల్యూషన్. మరి సొల్యూషన్ ఏంటి? వాళ్ళు చెప్తున్నదేంటంటే 316 సర్జికల్ స్టీల్. అసలిదంటే ఏంటంటే, మెడికల్ ఫీల్డ్లో మన బాడీలో వేసే ఇంప్లాంట్స్ కోసం వాడే హై గ్రేడ్ మెటల్. దీని వేడి చేసినప్పుడు మన ఆహారంతో ఎలాంటి కెమికల్ రియాక్షన్ జరగదట. సో మన డైలీ వంటకి ఇదే బెస్ట్ అండ్ సేఫెస్ట్ మెటీరియల్ అని వాళ్ళు డిఫైన్ చేస్తున్నారు. పోనీ ఈ పాత్రల బేస్ ఎలా తయారు చేస్తారో తెలుసా? వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెస్ వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఫస్ట్ 16 డిఫరెంట్ మెటల్స్ని కలిపి కరిగిస్తారు. ఆ తర్వాత హై ప్రెషర్తో కంప్రెస్ చేసి ఎక్కడ చిన్న ఎయిర్ బబుల్ కూడా లేకుండా ఉష్ణోగ్రత అంతటా సమానంగా పాకేలా ఒక సాలిడ్ షీట్ లాగా చేస్తారు. ఇక్కడ ఇంకో క్రేజీ నంబర్ ఏంటంటే, ఈ బేస్ను కంప్రెస్ చేయడానికి ఏకంగా 2000 టన్నుల ప్రెషర్ వాడతారట. దీనివల్ల లోపల ఎయిర్ బబుల్స్ అస్సలు ఉండవు. అప్పుడు ఇదొక థర్మల్ బ్యాటరీలా మారిపోయి వేడిని స్టోర్ చేసుకొని ఫుడ్ని పర్ఫెక్ట్గా ఉడికిస్తుందని వాళ్ళ ఎక్స్ప్లెనేషన్. ఈ వాటర్లెస్ కుక్వేర్ వల్ల వాళ్ళు చెప్తున్న బెనిఫిట్స్ ఒకసారి చూద్దాం. ఇందులో మనం ఎక్స్ట్రా ఆయిల్ కానీ నీళ్లు కానీ వేయాల్సిన అవసరమే లేదు. ఫుడ్లో ఉండే న్యాచురల్ కలర్స్, ఫ్లేవర్స్ అలాగే లాక్ అయిపోతాయి. హ్యాండిల్స్ అస్సలు వేడెక్కవు. మూతలకు డైరెక్ట్గా టెంపరేచర్ మానిటర్స్ ఉంటాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇది గ్యాస్, ఎలక్ట్రిక్, ఇండక్షన్ ఇలా దేనిమీదైనా ఈజీగా పనిచేస్తుందట. నార్మల్గా మన కిచెన్ ఎలా ఉంటుంది? రకరకాల పనులకు వేర్వేరు గిన్నెలు, అవెన్లు, కుక్కర్లు, ఇలా ఫుల్ కన్ఫ్యూజన్ కదా.
కానీ వాళ్ళు చూపిస్తున్న ఈ మల్టీ కుకింగ్ సిస్టంతో ఆ ప్రాబ్లమే లేదు. ఈ ఒక్క యూనివర్సల్ డిజైన్తోనే అవెన్ లేకుండా పిజ్జా బేక్ చేయొచ్చట, చికెన్ రోస్ట్ చేయొచ్చట, అంతేకాదు నూనె థిక్నెస్ కూడా మారకుండా డీప్ ఫ్రై చేసుకోవచ్చని వాళ్ళు వాదిస్తున్నారు. అలాగే మనం రోజూ వాడే ప్రెషర్ కుక్కర్ల మీద వాళ్ళు చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రెషర్ కుక్కర్లు వంట పాత్రలు కావు, అవి అక్షరాలా ప్రెషర్ బాంబ్స్ అని వాళ్ళు వర్ణించారు. ఎందుకంటే అవి లోపల ఉన్న పోషకాలను బ్లాస్ట్ చేసి నాశనం చేస్తాయని, ఈ రోజుల్లో మనకొస్తున్న గ్యాస్ట్రిక్ సమస్యలకు ఇవే మెయిన్ రీజన్ అని వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ ప్రెజెంటేషన్ చూశాక వాళ్ళు మన డైలీ వంట అలవాట్లను పూర్తిగా ఛాలెంజ్ చేశారనే అర్థమవుతోంది. ఇదంతా విన్నాక మీకు కూడా ఈ థాట్ వచ్చే ఉంటుంది కదా, మన ఫ్యామిలీస్కి మనం నిజంగా ఎలాంటి ఆహారాన్ని పెడుతున్నాం, మన వంటపాత్రలకు మన ఆరోగ్యానికి ఉన్న ఈ కనెక్షన్ గురించి మనం ఇంకొంచెం డీప్గా ఆలోచించాల్సిన టైం వచ్చిందా? ఒక్కసారి ఆలోచించండి.